ఒక హాయ్ చెప్పవా? Hello, hi, Radhe Radhe. And I was ready from morning. Like, can you? హలో ఆల్, మేము ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేసాం. ఏంటంటే రాధాకృష్ణ ఈవెంట్స్లో మేము స్కామ్కి గురయ్యామని చెప్పేసి. ఆ వీడియోకి సంబంధించి డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మేము ఈవెంట్కి ఎందుకు వెళ్ళామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సుమేధ్. ఎందుకంటే నాకు రాధాకృష్ణ సీరియల్లో సుమేధ్ అంటే చాలా ఇష్టం. అతను వస్తున్నారని నేను హస్బెండ్ని రిక్వెస్ట్ చేసామని నేను టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాం. మేము అరౌండ్ ఒక 10:30 అలా వెళ్ళాం. ఎక్స్పెక్ట్ చేసినంత జనాలు అయితే ఇంకా రాలేదు అప్పటికల్లా. ఏవైతే 3 లెవెల్ ఆఫ్ జోన్స్ పెట్టారో, జనరల్ జోన్, విఐపీ జోన్ అండ్ ఫ్యాన్ పిట్ జోన్, అందరూ ఫ్యాన్ పిట్ జోన్ లోకి వెళ్ళిపోయారు. మేము కూడా అలానే వెళ్ళాము. డీజే సౌండ్స్ కి ఇంకా డాన్స్ వేసుకుంటూ ఉన్నాము. ఒక 2 hours అలా స్పెండ్ చేసాము. అసలు ఈ రాధాకృష్ణ ఈవెంట్ వల్ల అయితే వర్స్ట్. ఎందుకంటే అక్కడ అసలు ఫెసిలిటీస్ ఫుల్ ఎండ, వాటర్ లేవు. వాటర్ కొనుక్కోవాలంట. ఆ వాటర్ బాటిల్ ఏమో 40 రూపీస్ ఉంది, చిన్న బాటిల్. పోనీలే అని ఆ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుదామని అంత ఎండలో కూల్ వాటర్ తాగాలనిపిస్తుంది కదా. వాడేమో హాట్ వాటర్ నార్మల్ బాటిల్ అమ్ముతా ఉన్నారు. ఏవైతే బుక్ చేసుకునేటప్పుడు బుక్ మై షోలో ఇవన్నీ మీకు అవైలబుల్ గా ఉంటాయి అక్కడ అని చెప్పిన ఒక్కటి కూడా లేదు. ఫుడ్ లేదు, కూల్ డ్రింక్స్ అన్నారు, అవి లేవు. ఇంతకీ రావట్లేదు ఏంటి అని అనుకుంటున్నాము. ఒక 12 అలా టైం అవుతుందో లేదో ఈ లోపు బాంబు పేల్చారు. డీజే వాడు సడన్ గా అన్ని చదువుకొని వెళ్ళిపోయారు. అందరూ వచ్చేసి సడన్ గా స్టేజ్ ఎక్కుతున్నారు. మాకేమైందో అర్థం కాలేదు. ఏంటి అందరూ స్టేజ్ ఎక్కుతున్నారు, ఇంకా సుమేధ్ వస్తున్నారేమో అని మేము అనుకున్నాము. స్టేజ్ ఎక్కి చూస్తేనేమో అందరూ పోలీస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ డీజే అతను వెళ్ళిపోయారు. ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడ. ఇంకా ఫైనల్ గా సుమేధ్ వాళ్ళు రారు అని మాకు కన్ఫర్మ్ అయిపోయింది. పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. సో అక్కడ ఉన్న కొంతమంది పీపుల్ ఏంటంటే కంప్లైంట్ రాసి వాళ్ళ మొబైల్ నెంబర్ నేమ్ ఇచ్చారు. అలానే మా హస్బెండ్ కూడా ఇచ్చారు. ఇంకా ఫైనల్ గా చేసేది ఏం లేక చాలా అంటే చాలా డిసప్పాయింట్ తోటి మేము రివర్స్ ఇంటికి వచ్చేసాం. మళ్ళీ తీరా ఇంటికి వచ్చి మేము అలా ఫ్రెష్ అవుతున్నాము. ఈ లోపు సుమేష్ స్టోరీ పెట్టారు, నేను వస్తున్నాను, ఈవెంట్ వల్లది ఏదో ఫాల్ట్ ఉంది, దానివల్ల ఈవెంట్ అంతా క్యాన్సిల్ అయింది, సో నేను ఫ్యాన్స్ ని మీట్ అవ్వడానికి వస్తున్నాను అని చెప్పి పెట్టారు. ఫుడ్ తిందామని తెచ్చుకున్నదంతా కూడా ఎక్కడికక్కడ వదిలేసి మళ్ళీ నేను నా హస్బెండ్ ని రిక్వెస్ట్ చేసా, ప్లీజ్ తీసుకెళ్ళు అని చెప్పి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు. సుమేధ్ ఉన్న వరకు సెల్ఫీస్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పన్నారు. మేము స్టోరీ పెట్టిన ఒక 20 minutes లోనే వెళ్ళాము. ఈ లోపే అతను వచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ చాలా డిసప్పాయింట్ అయ్యాం. డబుల్ టైమ్స్ బక్రాస్ అయ్యి వచ్చామని చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇంకా చేసేది ఏం లేదు. మాకు ఈవెంట్ కి వెళ్ళడం వల్ల మనీ లాస్, టైం వేస్ట్, మా హస్బెండ్ బిజినెస్ లాస్ అని మేము చాలా బాధపడ్డాము. అసలు అంత ఫ్రస్ట్రేషన్ రావడానికి రీజన్ అసలు ఫుల్ ఎండ, ఒక్క షెల్టర్ కూడా వేయలేదు వాళ్ళు. ఇంకా ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకోలేక మేము స్కామ్ కి గురయ్యామని చెప్పేసి వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో. సార్థక్ ని, మల్లికా సింగ్ ని, సుమేధ్ ని, ఆ ఈవెంట్ వాళ్ళని అందరినీ ట్యాగ్ చేస్తూ మేము వీడియో పెట్టాము. వీడియో వచ్చేసి వైరల్ అయింది. ఈవెన్ వాళ్ళు కూడా చెప్పారు, అఖిల్ సార్థక్ చెప్పారు, సుమేధ్ కూడా చెప్పారు నేను మీ వీడియో చూసాను అని చెప్పేసి. సుమేధ్ ఏమన్నారంటే నేను మీ వీడియో చూసాను కానీ మీరు ఏమన్నారో నాకు అర్థం కాలేదు అని చెప్పి అన్నారు. మేము సెకండ్ టైం మళ్ళీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ రీల్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇలా వస్తున్నాము అని ఒక ఫ్యూ అవర్స్ ముందు ఇన్ఫార్మ్ చేస్తుంటే దాని టైం కల్లా వచ్చేవాళ్ళు కదా జనాలు అని చెప్పేసి. అండ్ ఆల్సో ఆ రీల్ ని కూడా మేము వాళ్ళకి ట్యాగ్ చేస్తూ పెట్టాము. ఆ వీడియోకి కూడా వ్యూస్ బాగానే వచ్చాయి. ఆ వీడియో కూడా వాళ్ళు చూసే ఉంటారు మేబీ. అలా పెట్టిన ఫ్యూ అవర్స్ కి మళ్ళీ సుమే స్టోరీ పెట్టారు, మేము నోవోటోలో కలుస్తాము 6 to 7 PM అని టైం మెన్షన్ చేశారు. ఈసారి ఇంకేం చేస్తా మళ్ళీ మా హస్బెండ్ అడిగాను నేను తీసుకెళ్ళు అని చెప్పి. పాపం మా ఆయన మంచిగా తీసుకెళ్లారు. నేనేమో ఆ స్టోరీ 5:15 కేమో చూసాను సుమేధ్ ఏమో 6 అని మెన్షన్ చేశారు టైమ్. మళ్ళీ నేను మా హస్బెండ్ ని రిక్వెస్ట్ చేసి స్టార్ట్ అయ్యి వెళ్లే లోపు అక్కడ ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మేము 6:30 అలా వెళ్ళాము అక్కడికి. ఇలా అంత దూరం మళ్ళీ థర్డ్ టైం వెళ్ళిన తర్వాత కింద మమ్మల్ని అలో చేయలేదు. మా అలాగే ఒక 15 members ఏమో ఉన్నారు అనుకుంటా, మమ్మల్ని ఎవరిని అలో చేయట్లేదు. ఈవెంట్ పర్మిషన్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పారు మాకు. మళ్ళీ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. బయటకేమో కొంతమంది వచ్చారు, వాళ్ళేమో పైన ఈవెంట్ జరుగుతుంది అన్నారు. ఇంకా మేము సీరియస్ అయిపోయాం. అప్పుడు మమ్మల్ని లోపలికి అలో చేశారు. ఫైనలీ సుమేధ్ ని కలిసాము. లోపలికి వెళ్ళి సుమేధ్ ని చూడంగానే ఇంకా ఆ రోజు పట్టు కష్టం అంతా సర్లే అని మర్చిపోయాం. లైన్ లో నుంచోమన్నారు, నుంచున్నాం మేము. లైన్ ఏమో చాలా పెద్దగా ఉంది. మా టర్న్ వచ్చే వరకు ఉంటారో ఉండరు, అక్కడ ఉన్న వాళ్ళేమో తొందరగా కదలట్లేదు అని ఆ టెన్షన్ తో నుంచున్నాం. మళ్ళీ మేము ఫైనలీ మా టర్న్ వస్తుంది అన్న మూమెంట్ లో అక్కడ ఉన్న చుట్టూ అసిస్టెంట్స్ ఏమో ఓకే ఇంకా సుమేధ్ వాళ్ళు వెళ్తున్నారు అని అన్నారు. ఇంకా మాకు మళ్ళీ కోపం వచ్చింది. కొంచెం ఎలగోలగా ముందుకెళ్ళేటప్పటికి సుమేధ్ మమ్మల్ని చూసి నేను మీ రీల్ చూసాను, మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అని అన్నారు. సుమేధ్ మాతో మాట్లాడడం చూసి అప్పుడు మమ్మల్ని హ్యాండ్ ఫ్రీ చేసి మమ్మల్ని సుమేధ్ దగ్గరికి అలో చేశారు. పాపం చెప్పాలంటే మా తర్వాత ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా మేమే లాస్ట్, మా తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. ఫైనల్ గా సుమేధ్ అయితే కలిసాం. ఇదంతా మాకు ఒక పెద్ద ఒక రోలర్ కోస్టర్ డే లాగా అనిపించింది. వెళ్ళాము వచ్చాం ఫైనల్ గా అయితే కలిసాము. నేను చాలా మంది సెలబ్రిటీస్ ని చూసాను, బట్ నేను ఎప్పుడు వాళ్ళని చూసినప్పుడల్లా వెళ్ళాలి ఫోటోలు దిగాలి అని నేను ఎప్పుడు ఎగబడను. నేను ఎలాంటి పర్సన్ అంటే ఓకే వాళ్ళు కూడా మనలాంటి హ్యూమన్సే కదా అని అనుకుంటా. బట్ సుమేధ్ ఒక సెలబ్రిటీ కాదు నా దృష్టిలో, హీఈస్ కృష్ణ ఫర్ మీ. రాధాకృష్ణ సీరియల్ చూసిన ప్రతి ఒక్కరు తనకు అలానే కనెక్ట్ అవుతారు నా దృష్టిలో మాత్రం. కృష్ణుడు గురించి ఏ
సందర్భం వచ్చినా సరే నా మైండ్లో వచ్చే పర్సన్ తిని మాత్రమే. నాకు మా చెల్లికి కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం. సుమిత్. ఫైనలీ ద రోలర్ కోస్టర్ వాస్ ఎండెడ్. ఫైనల్ గా అఖిల్ని కూడా కలిసాం మేము. ఒక హాయ్ చెప్పవా? హలో హాయ్ రాధే రాధే. ఎండ చాలా ఎక్కువ ఉంది అండ్ ఐ వాజ్ రెడీ ఫ్రమ్ మార్నింగ్ లైక్ కానీ ఇట్ హ్యాపెన్స్ సడన్ గా ఇట్లా మనం చెప్పలేం కదా ఎవరు తప్పు అని చెప్పలేము క్లియర్ గా. అసలు యాక్చువల్లీ అందుకే ఈవెంట్ చేసాడు. లేకపోతే మేము అఖిల్తో చాలాసేపు టైం స్పెండ్ చేసాం. అసలు హీ సో స్వీట్ జెన్యూన్. అసలు మా రీల్ గుర్తించారు కాబట్టి అక్కడ ఈవెంట్ వాళ్ళు మమ్మల్ని పక్క రూమ్ లో అఖిల్ ఉన్నారు వెళ్ళి మాట్లాడండి అని పంపిస్తే స్పెషల్ గా నేను నా హస్బెండ్ మా చెల్లి వెళ్ళి మాట్లాడాము. అఖిల్ కూడా చెప్పారు నేను మీ రీల్ చూసాను అని చెప్పి. నాకు అదే చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ సుమేధ్ ఒక్కలే వచ్చారు. అంత బాగా ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఈ ఇయర్ ఇంతమందిని ఇంకా అఖిల్ ని మల్లికా సింగ్ ని కూడా పిలిచి ఎందుకు అలా చెడగొట్టారు ఈవెంట్ వాళ్ళు. ఏదేమైనా సుమేధ్ ని కలిసాం కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.